దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైన శుభనామంలో మీ అందరికి కూడా నేను వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మీరందరూ కూడా బాగున్నారని ఆశపడుతూ ఉన్నా. మీ అందరి నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాను. ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారని, అనేక మందికి దీవెనకరమైన పాత్రలుగా మీ యొక్క జీవితాలన్నీ కూడా ఎప్పటికప్పుడు నూతనంగా కట్టబడతా ఉన్నాయని నేనైతే ఆశపడుతూ ఉన్నాను. నా సాక్ష్యాన్ని మీరందరూ కూడా ఖచ్చితంగా చూసే ఉండొచ్చు. చాలా ఫోన్లు, చాలా మెసేజ్లు అయితే వస్తూ ఉన్నాయి. అయితే ఇది నా జీవితంలో జరిగినటువంటి 1% మాత్రమే నేను వ్యక్తపరిచాను, పంచుకున్నాను తప్ప ఇంకా 99% ఉంది. అవన్నీ కూడా భాగాలుగానే నేను అందించాలని ఆశపడుతాను. దయించి ప్రార్థించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఏదైనప్పుడు కూడా ప్రకటన గ్రంథానికి సంబంధించిన 6వ అధ్యాయంలో కనబడేటువంటి ఆ ముద్రల గురించినటువంటి పరిశీలన ఇంచుమించుగా మనం పూర్తి చేసుకోవడానికి సమీపమైంది. ఇప్పటి వరకు మనం 5 ముద్రల్ని పూర్తి చేసుకున్నాం కదండి. 5 ముద్రలో కూడా పరలోకంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విప్పుచున్నటువంటి సమయంలో భూమి మీద సంభవించేటువంటి పరిణామాలు, పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తమైన అత్యున్నతమైనటువంటి రీతిలో దేవుని మూలంగా మనందరం కూడా తెలుసుకోవడానికి దేవుడి సహాయాన్ని అందించాడు. 5 ముద్రలో పూర్తి కావచ్చుని. ఈ రోజున మనం 6వ ముద్రని జ్ఞాపకం చేసుకోవడం ప్రయత్నిద్దాం. 7వ ముద్ర ఎల్లుండి రోజున దాన్ని కూడా మనం పూర్తి చేసుకుని తర్వాత అధ్యాయంలోకి వెళ్ళిపోవడానికి కూడా ప్రయత్నం అయితే చేద్దాం. అయితే మీరు గమనించుకోండి, ఈ 6వ ముద్ర విప్పినప్పుడు భూమి మీద సంభవించేటువంటి సంఘటనలు, పరిణామాలు, ఆ సమయంలో జరిగేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయం కంటే కూడా ముందుగా ఒక చిన్న మాటను తెలియపరిచి తర్వాత నేను ఆ వచనంలోకి వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేస్తాను. అయితే నేను ఎప్పుడు కూడా ప్రకటన గ్రంథానికి సంబంధించినటువంటి ఆది నుంచి కూడా మాటని చెప్తా ఉన్నాను. ఏమనంటే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయము, 6వ అధ్యాయము, 17వ అధ్యాయము, 22వ అధ్యాయము, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి రాయబడినంత మాత్రాన ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి సంభవిస్తాయి అని అనుకోవడానికి వీల్లేదు. ఇవి కేవలం గ్రంథకర్తల యొక్క అనువాదంలోనూ బైబిల్ రూపొందించేటువంటి క్రమంలోనూ వాళ్ళు పెట్టుకున్నటువంటి భాగాలే తప్ప బైబిల్ ఎప్పుడూ కూడా అధ్యాయులుగా ఎక్కడ కూడా రాయబడలేదండి. వచనాల రూపకంగా ఎక్కడ కూడా గ్రంథకర్తలు రాయలేదు. అయితే ఇది మనకు అర్థమయ్యేటువంటి రీతిలో బైబిల్ అనువాదికులు, బైబిల్ ట్రాన్స్లేటర్స్, లేకపోతే బైబిల్ని ముద్రించేటువంటి క్రమంలో భాగాలుగా చేసి 1వ భాగం లేదంటే 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయం అన్నట్టుగానే రాయబడింది తప్ప వాస్తవానికి ప్రకటన గ్రంథం ఏ గ్రంథమైనా సరే, మరి ప్రాముఖ్యంగా ప్రకటన గ్రంథాన్ని అపోస్తలుడైన యోహానుకి దేవుడు చూపిస్తున్న సమయంలో ఇదంతా కూడా 1వ చాప్టరు, ఇదంతా కూడా 2nd చాప్టర్లో రాయి, లేకపోతే ఇదంతా కూడా 3rd చాప్టర్లో రాయి అన్నట్టుగా ఏమీ లేదు. ఒకే దర్శనం. అయితే అదంతా రాసుకున్నటువంటి దాన్ని వీళ్ళ ఆలోచనల మేరకు, వీళ్ళ యొక్క తలంపుల మేరకు, వీళ్ళకున్న జ్ఞానమును బట్టి భాగాలుగా విభజించబడడం అనేటువంటిది జరిగింది. కాబట్టి నేను ముందుగానే చెప్పిన విషయం ఏంటంటే, ఈ 7 ముద్రలో కూడా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంది, సమయం తీసుకోబడుతుంది అనేది లేదు. కానీ 7 సంవత్సరాల శ్రమ కాలంలో మొదటి నుంచి ఆఖరి వరకు కూడా జరిగేటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా, అది ముందు వెనక ఏదన్నా జరగచ్చు. అయితే వీళ్ళు మనకు అర్థమయ్యేటువంటి రీతిలో రాసినటువంటి క్రమాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఆ ముందు వెనక అన్నట్టుగా కనబడుతుంది. కానీ వాస్తవానికి నేను చెప్పేటువంటిది ఒకటే, అసలు ఇది ముందు ఇది వెనకాల అనేది ఏమీ లేదు. వాస్తవానికి ముద్రలకి, పాత్రలకి, బోర్లకి అంత సంబంధం ఉంది. అన్నిటికీ కూడా లింక్ ఉంది. కాబట్టి 7 సంవత్సరాల్లో ఇవన్నీ జరిగిపోతాయి. పాత్రలు కావచ్చు, ముద్రలు కావచ్చు, బోర్లు కావచ్చు, ఇవన్నీ కూడా 7 సంవత్సరాల్లో సంభవించేటువంటివే. అయితే ఏది ముందు ఏది వెనకాలనేటువంటిది దైవ చిత్తానుసారమైనటువంటి విషయం కనుక కేవలం నేను ఈ ముద్ర విప్పినప్పుడు భూమి మీద సంభవించేటువంటి పరిణామాల గురించి మాత్రమే తెలియపరుస్తున్నాను. అయితే నాకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, నాకున్నటువంటి ప్రేరేపణ బట్టి, నాకు దేవుడిచ్చినటువంటి దర్శనాన్ని బట్టి నేను చెప్పదలిచినటువంటి విషయం ఏంటంటే, మొదటి 4 ముద్రలు ఉన్నాయి చూడండి. ఈ మొదటి 4 ముద్రలో కూడా మొదటి శ్రమలో లేదంటే మొదటి 3.5 సంవత్సరాల యొక్క శ్రమ కాలంలో సంభవించేటువంటివి, మధ్య
3.5 సంవత్సరాల తర్వాత నుంచి 3.5 సంవత్సరాల భాగంలోకి వెళ్ళే క్రమంలో మధ్య ఇంటర్వెల్లో ఒకటి జరుగుతుంది. ఏంటి అంటే జరిగేది యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు చనిపోతాడు, చనిపోయి తిరిగి బ్రతుకుతాడు. బ్రతికిన తర్వాత ఆయన పెట్టేటువంటి నియమం ఏంటంటే 666 ముద్ర. 666 ముద్ర వేయించేటువంటి సమయానికి ముందు 5వ ముద్ర విప్పడం అనేటువంటిది, లేదంటే పరలోకంలో బలిపీఠం కింద ఆత్మలో బాధపడడం అనేటువంటిది, ఇంకెప్పుడు తీర్పు తీరుస్తూ అనేటువంటి ఇది అనుకుంటాను. కానీ నేను 6వ ముద్ర మాత్రం ఖచ్చితంగా నేను చెప్పదలిచినటువంటి విషయం ఏంటంటే, బాగా అర్థం చేసుకుని ప్రార్థనలో కనిపెట్టిన తర్వాత నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ఈ 6వ ముద్ర అంతా కూడా ఈ 7 సంవత్సరాల యొక్క శ్రమకాలానికి ఆఖరి దశలో సంభవించేవండి, ఆఖరి దినాల్లో నెరవేరేటువంటివి అని నాకు అనిపిస్తూ. దీనికి కూడా సరైనటువంటి ఆధారాలు నేను ఇవ్వగలను, వీలైతే ఇస్తాను, లేకపోతే దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళిపోవడం ప్రయత్నం అయితే చేస్తాను. అయితే 6వ ముద్ర అనేటువంటిది 7 సంవత్సరాల శ్రమకాలంలో, అంత్యకాలంలో, అంత్య సమయంలో, అంత్య దినముల్లో, మరి ప్రాముఖ్యంగా కూడా ఈ ముద్ర వేయించినటువంటి ఆ పరిణామాలు తర్వాత, లేకపోతే ఇద్దరు సాక్షులు కూడా చనిపోయిన అనంతరం నుంచి భూమి మీద సంభవించేటువంటి పరిణామాలన్నీ కూడా ఇలా ఉంటాయి అని అయితే మాత్రం నేను ఖచ్చితంగా చెప్పడానికి బలమైనటువంటి ఆధారాలు నా దగ్గర అయితే ఉన్నాయి. అయితే వాస్తవానికి 6వ ముద్ర విప్పినప్పుడు భూమి మీద ఏం జరుగుతుంది? 7 సంవత్సరాల శ్రమకాలంలో అంతా కూడా శ్రమే. మొదటి 3.5 సంవత్సరాలు శ్రమ, ఆఖరి 3.5 సంవత్సరాల్లో కూడా ఇంకా పెద్ద శ్రమ, మహాశ్రమ. శ్రమకేనే మహాశ్రమకి చాలా తేడా ఉంది కదా. ఫస్ట్ 3.5 కూడా శ్రమలే, కానీ నెక్స్ట్ హాఫ్ 3.5 శ్రమలు మాత్రం మహాశ్రమలే ఉంటాయి. ఆ మహాశ్రమల్లో కనబడేటువంటివే ఈ 6వ ముద్ర విప్పబడినటువంటి తరుణంలో మనకు అన్నీ కూడా అర్థమవుతూ ఉన్నాయి. వాస్తవానికి 6వ ముద్రని విప్పినప్పుడు భూమి మీద జరిగేటువంటి పరిణామం, భూమి మీద జరిగేటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది కానీ ఆలోచన చేస్తే, ఒకవేళ మీ దగ్గర బైబిల్ ఉన్న పక్షాన దయచేసి వాటిని తెరిచి మీరు నాతో పాటుగా పాలు పంచుకున్నట్టయితే చాలా ఆత్మీయంగా తృప్తి పొందుతారని చెప్పి నేను ఆశపడుతున్నాను. ఒకసారి 6వ ప్రకటన గ్రంథం అధ్యాయము 12వ వచనానికి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపమును కలిగెను, సూర్యుడు కంబల వలె నలుపాయెను, చంద్రబింబం అంతయు కూడా రక్తవర్ణము ఆయను, పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను, మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథం వలనే తొలగిపోయాను, ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి స్థానములు తప్పాను. అసలు 6వ ముద్ర విప్పిన తర్వాత భూమి మీద, వాతావరణంలో, ఆకాశ మండలంలో జరిగేటువంటి పరిణామాలు, కనబడేటువంటి పెనుమార్పులు ఏమై ఉంటాయని ఇక్కడ 14వ వచనం వరకు కూడా రాయబడింది. తర్వాత 15 నుంచి ఈ 17వ వచనం వరకు కూడా అప్పుడు మనుషులు పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటిది రాసి ఉంచడానికి ప్రయత్నించాడు భక్తుడు. అయితే నేను ఈ ఒక్క ఎపిసోడ్లో, లేకపోతే ఈ ఒక్క వీడియోలో 6వ ముద్ర అంతటిని కూడా వివరించాలంటే చాలా కష్టతరమైనటువంటి పని. కాబట్టి చాలా నేర్చుకోవలసినవి, చాలా ధ్యానించవలసినవి, చాలా క్లుప్తంగా పరిశీలించవలసినవి చాలా ఉంటాయి ఈ 6వ ముద్రలో. కనుక ఇది ఒక 2-3 పార్ట్లు, 4 పార్ట్లు చేసుకున్నా సరే సమయం సరిపోదంటాను. కానీ ఉన్న సమయంలోనే మీకు అర్థమయ్యేటువంటి రీతిలో, క్లుప్తమైన రీతిలో నేను వివరించడానికి ఒకే వీడియోలో మీ అందరికి కూడా పంచుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాను. అయితే మొట్టమొదటిగా 6వ ముద్రని ప్రభువైన యేసుక్రీస్తు వారు విప్పిన తర్వాత భూమి మీద మహాభయంకరమైనటువంటి భూకంపము సంభవిస్తుంది. మహాభయంకరమైనటువంటి భూకంపం తర్వాత సూర్యుడంతా కూడా కంబల వలె మారిపోతాడు, చంద్రుడంతా కూడా రక్తవర్ణం వలె మారిపోతాడు, ఆకాశ నక్షత్రములన్నీ కూడా అంజూరపు చెట్టు నుంచి పడిపోయేటువంటి పళ్ళ వలె, కాయల వలె, అకాలపు కాయల వలె రాలిపోతాయి, పర్వతములన్నీ కూడా వాటి స్థానాలు తప్పిపోతాయి అనేటువంటిదంతా కూడా ఈ 6వ ముద్రని విప్పిన తర్వాత జరిగేటువంటివి. కాబట్టి ఆ పరిణామం ఏ విధంగా ఉంటుంది, ఆ డిస్టర్బెన్స్ ఎంత భయంకరంగా ఉంటుంది, ఆ నాశనం అనేటువంటిది ఎంత భయంకరమైనటువంటి స్థితిలో కనబడతా ఉందనేది ఈ 6వ ముద్రను బట్టి మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఇదంతా కూడా ఆఖరి దశలో, 7 సంవత్సరాల శ్రమకాల ఆఖరి దశలో ఇదంతా కూడా జరుగుతుందని నా యొక్క నమ్మకం, నాకు ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి
నేను తెలియపరుస్తూ ఉన్నానండి. అయితే 6వ ముద్ర విప్పిన తర్వాత మహా గొప్ప భయంకరమైనటువంటి భూకంపం కలుగుతుంది. కానీ దాని స్టార్టింగ్లో నేను చెప్పాలని అనుకోవట్లేదు, కానీ దాన్ని ఎండింగ్లో కనెక్ట్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. భూకంపంతో పాటుగా సూర్యుడు చాలా క్లియర్గా రాయబడి ఉంది, ఒకసారి చదువుతా ఉన్నాను చూడండి. సూర్యుడు కంబల వలె నలుపు ఆయను అనేటువంటి మాట కనబడుతూ ఉంది. అంటే కంబలి వలె, శాక్ క్లాత్, గోని సంచి వలె నల్లగా మారిపోతుంది అనేటువంటి మాట చాలా క్లియర్గా మనకైతే కనబడతా ఉంది. అయితే ఇక్కడ మనకి ఇదంతా కూడా సూర్యుడు అంతా కూడా నల్లని రంగులోకి మారిపోతుంది అనేటువంటి మాట ఉంది. కానీ వేరే వేరే ట్రాన్స్లేషన్స్లో కానీ మనం చూసాం అనుకోండి, శాక్లోతే గోని సంచే వెంట్రుకలతో నింపబడినటువంటి గోని సంచి వలె నల్లగా మారిపోతుంది అనేటువంటి మాట వేరే ట్రాన్స్లేషన్స్లో కూడా ఉపయోగించడానికి గ్రంథకర్తలు ఇష్టపడ్డారు, అనువాదికులు ఇష్టపడ్డారు. అంటే 6వ ముద్ర విప్పిన తర్వాత మనకి భూమి మీద లేదంటే ఆకాశ మండలంలో వాతావరణంలో అప్పుడున్నటువంటి ప్రజలు, విడవబడినటువంటి వ్యక్తులందరూ కూడా చూసేటువంటిది, ఎదురయ్యేటువంటిది పరిణామం ఏదన్నా ఉందంటే ఎప్పటి వరకు కూడా వెలుగుతున్నటువంటి, ఎప్పటి వరకు కూడా దాని తేజస్సుతో భూమిని ప్రకాశింపజేస్తున్నటువంటి, వెలుగునిస్తున్నటువంటి సూర్యుడు కాస్త నల్లగా మారిపోతాడంట. అంటే భూమి తలకిందులుగా మారిపోయినా సరే కలలో కూడా ఊహించినటువంటి పరిణామం ఆ రోజు జరుగుతూ ఉంది. కలలో కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా పుట్టుక మొదలు ఎప్పటి వరకు కూడా ఎన్ని కోట్లాది, లక్షలాది, వేలాది కళలు వచ్చినప్పటికీ కూడా సూర్యుడిని సూర్యుడిగానే మనం చూసి ఉండొచ్చు తప్ప సూర్యుడు నల్లగా మారిపోయినటువంటి సూర్యుడిని చూసినటువంటి సందర్భాలు నాకు తెలిసి ఎవరి జీవితంలో కూడా ఉండవు. కానీ ఆ రోజుల్లో ఈ ఎర్రటి సూర్యుడు లేదంటే ఈ వెలుగునిచ్చేటువంటి అగ్ని గుండము వంటి సూర్యుడు, అగ్ని గోళము వంటి సూర్యుడు కాస్త నల్లగా మారిపోతాడంట. ఏమో అప్పుడు సూర్యగ్రహణం ఏమన్నా వస్తుందేమో అండి అని అనుకుంటారేమో. సూర్యగ్రహణం అనేటువంటిది కొంత సమయం ఉండి కొంత సమయం తర్వాత వెళ్ళిపోయేది. కానీ ఇక్కడ సూర్యుడు ఎదుర్కొనేటువంటి పరిణామం నిరంతరము కూడా ఉండిపోయేది అన్నమాట. కాబట్టి సూర్యుడు ఇంకా టోటల్గా బ్లాక్ అయిపోతాడు. ఆ ట్రాన్స్లేషన్ బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఒక గోని సంచుల్లో ఆ వెంట్రుకలు పెడితే ఆ సంచి ఏ విధంగా అయితే ఉంటుందో సూర్యుడు ఆ విధంగా ఉంటాడు. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. శాక్ క్లాత్ అనగా కంబలి అనగా నలుపు లేదంటే గోని సంచి. గోని సంచి అన్నది, గోని సంచులు మనం చాలా వేస్తూ ఉంటారు కదా. గోని సంచుల్లో ఫెర్టిలైజర్స్ వేస్తూ ఉంటారు, గోని సంచుల్లో ధాన్యం వేస్తూ ఉంటారు, ఈ గోని సంచుల్లో బియ్యాన్ని కూడా భద్రపరుస్తూ ఉంటారు. ఇప్పుడు గోని సంచిలో బియ్యం అంతా కూడా వేసేసి లేకపోతే ధాన్యం అంతా వేసేసి దాన్ని స్టిచ్ చేసేసాం అనుకోండి, కుట్లు వేసేసాం అనుకోండి, ఆ సంచ కాస్త ఎంత మాస్గా ఉంటుంది, ఎంత గట్టిగా ఉంటుంది, సాలిడ్గా ఉంటుంది. అంటే గట్టి పదార్థంగా ఉంటుంది, బరువుగా ఉంటుంది, ప్లస్ గట్టిగా కూడా ఉంటుంది. అదే గోని సంచులో తల వెంట్రుకలు కానీ పెట్టేసాం అనుకోండి, ఫుల్గా బస్తా నిండా తల వెంట్రుకలు వేసేసి కుట్టేసాం అనుకోండి, బియ్యము దాన్ని వేసినట్టుగా మందంగాను గట్టిగా ఉండదు, నొక్కుతూ ఉంటాయి, స్పాంజీగా లేకపోతే మెత్తటి పదార్థంగా చాలా సాఫ్ట్గా మారిపోతుంది. ఆ రోజుల్లో సూర్యుడు హార్డ్గా ఉండేటువంటి సూర్యుడు మెత్తటి సాఫ్టెస్ట్ స్పాంజ్ వలె మారిపోతాడంట. సాఫ్టెస్ట్ స్పాంజుల వలె మారిపోతాడు. అంటే దాన్ని బట్టి మనం అర్థం అవ్వాల్సింది ఏంటంటే, దాని యొక్క గొప్పతనం, దానికి ఉన్నటువంటి వేడిమి, దానికి ఉన్నటువంటి ఉష్ణోగ్రత, దానికి ఉన్నటువంటి వెలుగంతా కూడా కూలిపోయి ఒక బొగ్గులా మారిపోతాడు, సాఫ్ట్గా మారిపోతాడు. ఇంక దానివల్ల ఇంకే విధమైన ఉపయోగం కూడా ఉండదు, నిరుపయోగమైనటువంటి సూర్యుడిగా మారిపోతాడు. పైగా సూర్యుడు నల్లగా మారిపోయాడు అనుకోండి, భూమి మీదకి రావాల్సినటువంటి కాంతి కాస్త ఆగిపోతుంది. ఇప్పుడు అనుకోండి, మనం ఉదయకాల సమయంలో డోర్లు తీసుకుని లేకపోతే నిద్ర లేచి బయటికి వెళ్ళాం అనుకో, చక్కగా ఒక 1000 వాట్ బల్బు వేసినట్టుగా చక్కటి కాంతి ఉంది. చక్కటిగా మనం బయటికి వెళ్ళిన వెంటనే లోకంలో వాతావరణంలో కనబడేటువంటి ప్రతిదీ కూడా చాలా స్పష్టంగా మన కళ్ళు చూడగలిగేటువంటి రీతిలో ఉంటుంది. కానీ ఉదయకాల సమయంలోనే సూర్యుడు అనేటువంటి వాడు కానీ మాయమైపోయాడు అనుకోండి, సూర్యుడు అనేటువంటి వాడు కానీ కనబడకుండా ఆగిపోయాడు అనుకోండి, ఆ సమయంలో ఉదయం కూడా నల్లగా మారిపోతుంది వాతావరణం అంతా కూడా, చీకటిమయంగా మారిపోతుంది. అంటే ప్రపంచం అంతా కూడా ఒక మాటలో చీకటి మయం అయిపోతుంది. ఎప్పుడు? రాత్రికాల సమయంలో కాదు, ఉదయకాల సమయంలో. ఉదయం 5:30, 5 గంటల మొదలు
రాత్రి 6 గంటల వరకు కూడా 7 గంటల వరకు కూడా కనబడేటువంటి ఈ ప్రకాశత, ఈ వెలుగ కాస్త పోయి చీకటిమయంగా మారిపోతుంది. అంటే భూమి మీద ఇంకెప్పటికీ కూడా వెలుగు అనేటువంటిది కనబడదు ఆ రోజుల్లో. అది ఊహించుకుంటేనే ఎంత భయానకమైనటువంటి రీతిలో ఉన్నదో ఒకసారి మీకే నేను వదిలిపెడతా ఉన్నానండి. ఎంత భయం అండి, ఎంత ఆందోళనకరమైన రీతిలో ఉందండి ఆ యొక్క వార్త యొక్క దృశ్యము. సూర్యుడు అనేటువంటి వాడు ఇంకా వాతావరణంలో, సృష్టిలో, లేకపోతే ఆకాశ మండలంలో నుంచి కొట్టివేయబడితే ఇంకా ఆ వెలుగునిచ్చేటువంటి సూర్యుడు కాస్త నల్లటి కంబల వలె మారిపోతే భూమి మీదకి రావలసినటువంటి ఆ వెలుతురు, భూమి మీదకి రావలసినటువంటి కాంతి కాస్త ఆగిపోతే భూమి అంతా కూడా చీకటమయమైపోతుంది. చీకటమయమైపోతుంది. ఆల్రెడీ ఆయిల్ రిఫైనరీస్ అన్నీ కూడా పాడైపోతాయి. యుద్ధ వాతావరణంలో ఇవన్నీ కూడా పాడైపోతాయి అని చెప్పాను. ఆ ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా ఆగిపోద్దని చెప్పాను. కరెంటు వ్యవస్థ కూడా కొంతకాలం ఉండి కరెంట్ అనేటువంటిది కూడా కనబడకుండా మరుగైపోద్ది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అయితే కొంత మాత్రం వాళ్ళు భద్రపరుచుకుంటారు అనుకోండి, అప్పుడు కరెంటు కూడా ఉండదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేటువంటి ఆ అవకాశం కూడా ఉండదు. ఇంక ఉదయం కూడా చీకటిమయంగా ఉంటే అంటే ఇంకా రోజులు అన్నీ కూడా చీకటితోనే ఉంటాయి. ఉదయం లేగడం మొదలు మళ్ళీ తర్వాత రోజు పొద్దున్న లేసేటువంటి సమయం వరకు కూడా, అసలు ఉదయం లేగడం తర్వాత రోజు లేగడం అనేటువంటి మాట కూడా సరైనది కాదు. అసలు ఆ రోజుల్లో మనిషికి నిద్రే పడదు కదా. అసలు సూర్యుడు లేకపోతే మనిషి ఎలా బతుకుతాడు? సూర్యుడు లేకపోతే వృక్షజాతి అంతా కూడా పాడైపోతుంది. ఫోటోసింథసిస్ అనేటువంటిది జరగదు. మిగిలినటువంటి వృక్షాలన్నీ కూడా ఎండిపోతాయి, బ్రతకవు, చచ్చిపోతాయి. అప్పుడు వృక్షాలకి ఆక్సిజన్ లెవెల్స్ ఇంకా మనకు ఇచ్చేది ఏ విధంగా కూడా ఉండదు. ఈ భూకంపంలోనే చాలా వరకు వృక్షాలన్నీ కూడా వృక్షజాతి అంతా కూడా నశించిపోతుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే అండి, ఈ భూమి మీద ఇప్పుడు కనబడేటువంటి బిల్డింగ్స్ కానీ, ఈ భూమి మీద ఇప్పుడు కనబడేటువంటి చెట్లు కానీ, వృక్షాలు కానీ, టవర్స్ కానీ ఇంకేమీ కూడా ఉండవండి. కేవలం ఈ భూమి అంతా కూడా ఫ్లాట్ సర్ఫేస్గా మారిపోద్ది. భూకంపం వస్తుంది. భూకంపం వచ్చిన తర్వాత ఈ పెద్ద పెద్ద గృహాలు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, పెద్ద పెద్ద కాంప్లెక్స్లు, పెద్ద పెద్ద బిల్డింగ్స్, టవర్స్ అన్నీ కూడా కూలిపోతాయి. మహాభయంకరమైనటువంటి భూకంపం అది. మామూలుగా వచ్చేటువంటి భూకంపానికే ప్రపంచం అంతా కూడా దద్దరిల్లిపోతూ ఉంటుంది. స్వయంగా దేవాది దేవుడు శ్రమకాలంలో నియమించినటువంటి భూకంపమై ఉన్నది కనుక అది ఇంకెంత భయంకరమైనటువంటి, అది ఎంత వినాశనకరమైనటువంటి, విపరీతమైనటువంటి దుస్థితిలోకి భూమిని తీసుకుని వెళ్ళిపోద్ది అనేటువంటిది మీ ఆలోచన నేను వదిలిపెడతా ఉన్నాను. కాబట్టి ఇంక ఏమీ ఉండదు. బిల్డింగ్స్ అనేటువంటి అన్నీ కూడా కొలాప్స్ అయిపోతాయి. సూర్యుడు ఎప్పుడైతే తన కాంతిని, వెలుగుని ప్రకాశించడం మానేస్తాడో చెట్లు కాస్త కూడా, చెట్లన్నీ కూడా ఎండిపోయి కూలిపోతాయి. అప్పుడు భూమి అంతా కూడా ఒక ఫ్లాట్ భూమి మీద, అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక బీడు భూమి వలె, ఒక ఎడారి వలె మారిపోతుంది. ఆ ఎడారి కాస్త చీకటిగా ఉంటే అప్పుడు మిగిలి ఉన్నటువంటి వ్యక్తుల యొక్క, మనుషుల యొక్క పరిస్థితి ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి, దారుణమైనటువంటి రీతిలో ఉంటుందో ఒకసారి మీ ఆలోచనకు వదిలిపెడుతున్నానండి. ఎడారంతా కూడా చీకటమయం అయిపోతే ముందు వెనక పక్కలు కూడా ఏమీ కూడా కనబడనంత నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంగా మారిపోతే, బిడిభూమిగా మారిపోతే, వెలుగు అనేటువంటిది 24 గంటల్లో కనీసం 24 నిమిషాలు కూడా కనబడనంతగా దూరం అయిపోతే మనిషి పడేటువంటి ఆ ఇబ్బంది, ఆ అవస్థ ఎంత భయంకరమైన రీతిలో ఉంటుంది అనేటువంటిది ఒకసారి ఆలోచించేయండి. ఇప్పుడు సూర్యుడు ప్రకాశించడం అనేది, సూర్యుడు నలుపు అయిపోయిన తర్వాత ఒక 8 minutes, ఒక 8 నిమిషాల వరకు కూడా మానవుడికి ఏ ఇబ్బంది ఉండదండి. ఎందుకంటే సూర్యుడు ఉదయించిన తర్వాత సూర్యుడి నుంచి వచ్చేటువంటి సూర్యరశ్ములు భూమిని తాకడానికి 8 నిమిషాలు పడుతుంది. కాబట్టి ఆ సూర్యుడు కాస్త నల్లగా అయిపోయాడు అనుకోండి, 8 నిమిషాల వరకు మనకి ఏ బాధ, ఏం తేడా ఏం ఉండదు. కానీ 8వ నిమిషం తర్వాత నుంచి మాత్రం సిసలైనటువంటి శ్రమ అనేటువంటిది మొదలవుతూ ఉంటుంది. సూర్యుడు పవర్, వెలుగు ఇవ్వకుండా అయిపోతాడు. అంటే సూర్యుడి యొక్క ఆ తేజస్సు అంతా కూడా తేజోహీనుడిగా మారిపోతాడు. ఇంక వెలుగు అనేటువంటిది ప్రకాశించేటువంటి అవకాశం కూడా ఉండదు. ఇది ముందుగానే ప్రార్థన పదంలో జెఫన్యా, ఏవేలు గ్రంథంలో కూడా ప్రవచించి ముందుగానే దేవుడు హెచ్చరించి ప్రయత్నం చేశారు. మీరు గమనించుకున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ ఒకసారి చదవడానికి ప్రయత్నిస్తాను చూడండి. ఏవేలు గ్రంథమైన లేకపోతే జెఫన్యాలో కూడా మాట ఉంటుంది. ఒకసారి ప్రయత్నం చేద్దాం. జెఫన్యా 1వ అధ్యాయం 14వ వచనం చదివితే, యెహోవా మహాదినము సమీపమాయను, యెహోవా దినము సమీపమే, అతి శీఘ్రముగా వచ్చుచున్నది, ఆలకించుడు, యెహోవా దినము వచ్చుచున్నది, పరాక్రమశాలురు మహారోదనము చేయుదురు, ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవయమును మహానాశము
కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములను గాఢాంధకారమును కమ్ము దినము. అంటే అంధకారంతో నిలబడిపోద్దంట. అంటే భూమి అంతా కూడా అంధకారమయంగా మారిపోతుంది, చీకటమయంగా మారిపోతుంది. ఆ సూర్యుడు ఎప్పుడైతే దాని యొక్క వెలుగుని, దాని యొక్క సూర్యరశ్మిని, దాని యొక్క పవర్ని ఎమిట్ చేయడం అనేటువంటిది ఆగిపోతుందో వెంటనే భూమి మీద ఎదురయ్యేటువంటి పరిణామం ఏంటంటే భూమి కాస్త చీకటిమయంగా కనబడిపోతుంది, మారిపోతుంది. అంటే ఒక మనిషి ఇంకొక మనిషిని సైతం చూడలేనంత కటికమైనటువంటి చాలా థిక్ చీకటి అనేటువంటిది ఏర్పడిపోద్ది. ఏమంటారండి దాన్ని? థిక్ చీకటిని. చాలా విపరీతమైనటువంటి చీకటిలోకి ప్రపంచం అంతా కూడా మారిపోయేటువంటి పరిణామాలు వస్తాయి. రెండవదిగా ఈ సూర్యుడు ఎప్పుడైతే దాన్ని వెలుగుని కాంతిని ఇవ్వడం అనేటువంటిది ఆగిపోయి ఒక బొగ్గుగా మారిపోతాడో భూమి మీద జరిగేటువంటి పరిణామం ఇంకొకటి ఏంటంటే సముద్రాల మీద ఉన్నటువంటి జలరాశులు, సముద్రాల మీద ఉన్నటువంటి పైభాగం అంతా కూడా మంచు గడ్డేస్తుందండి. అంటే సముద్రాలన్నీ కూడా మంచుగా మారిపోతాయి అని అనట్లేదు, కానీ సూర్యుడు ఒకసారి పనిచేయడం అనేటువంటి వ్యవస్థలో నుంచి కానీ ప్రక్కకి వెళ్ళిపోతే ఎప్పటి వరకు ఉన్నటువంటి సముద్రము జలములన్నీ కూడా మంచు గడ్డ వలె మారిపోతుంది. అంటే చాలా సంవత్సరాలు పడుతుంది, కానీ ఫస్ట్ 2 monthsలో మాత్రం, అంటే సూర్యుడు ఇంకా ఉదయించడం, సూర్యుడు కాంతి ఇవ్వడం అనేటువంటిది మానేసిన ఫస్ట్ 2 monthsలో మాత్రం సముద్రాల మీద ఒక భయంకరమైనటువంటి మంచు లేయర్ అంతా కూడా ఫామ్ అయిపోద్ది. మంచు సంబంధమైనటువంటి గడ్డ వలె ఒక పైన ఒక పొర వలె మారిపోద్ది. ఆల్రెడీ సైంటిస్ట్స్ కూడా మనకు ముందుగా హెచ్చరిస్తూ ఉన్నారు, భయంకరమైనటువంటి మంచు తుఫాన్ అనేటువంటిది కూడా ఏర్పడే అవకాశం ఉందండి. చాలా సముద్రాల్లో పైభాగం అంతా కూడా గడ్డ కట్టుకుపోతూ ఉందండి అనేటువంటి విషయాన్ని కూడా గడిచినటువంటి కొన్ని దినాల్లో శాస్త్రవేత్తలు కూడా తెలియపరిచినటువంటి సందర్భాలు, న్యూస్లు కూడా చాలానే ఉన్నాయి, లేకపోలేదు. కాబట్టి చాలా విపరీతమైనటువంటి రోజులండి. యావత్ ప్రపంచం అంతా కూడా చీకటమయంగా మారిపోతూ ఉంది. రీసెంట్గా ఒక సైంటిఫికల్ పరిశోధనలో తేలిన విషయం ఏంటంటే, మీ అందరికీ కూడా తెలిసిన విషయమే ఉండొచ్చు, ఖచ్చితంగా మీరు అందరూ చూసే ఉండొచ్చు, మీరు అందరూ వినే ఉండొచ్చు. ఇది నాకు తెలిసి చాలా సంవత్సరాల నుంచి, నా చిన్నతనం నుంచి కూడా వినబడుతున్నటువంటి విషయమే. సూర్యుడి మీద ఒక రకమైనటువంటి రంధ్రాలు అనేటువంటివి ఏర్పడతా ఉన్నాయంట. మీరు ఎప్పుడన్నా అది ఆ న్యూస్లో చూసారా? సూర్యుడి మీద ఉన్నటువంటి ఓజోన్ పొర అనేటువంటిది నెమ్మదిగా చిరిగిపోతూ ఉందంట. మీరు ఎప్పుడన్నా చూసారా? నా చిన్నతనంలో కూడా నుండి ఎండ అనేటువంటి చాలా విపరీతమైన రీతిలో కాస్తూ ఉండేది, కానీ ఆ ఎండకి ఈ ఎండకి చాలా తేడా ఉన్నదండి. అప్పుడు వేడి ఉండేది, ఇప్పుడు ఆ వేడి లేదండి, చాలా విపరీతంగా తట్టుకోలేనటువంటి రీతిలో అదొక రకంగా ఉంది ఎండ. దాన్ని ఎవరో అన్నారు పెద్దలు, గేర ఎత్తుపోయే ఎండ, గేరగా ఉంటుంది. అదొక రకంగా ఫీల్ అవుతున్నాం, ఎండను భరించలేకపోతున్నాం. చిన్నప్పుడు చాలా భయంకరమైన వడగాల్పులు, చాలా భయంకరమైన ఉష్ణోగ్రతల మధ్యన కూడా మనం అందరం కూడా పెరిగిన వాళ్ళమే. ఆ వేడంతా వేరండి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఎండను చూడండి, గేర ఎండ, తట్టుకోలేని ఎండగా మారిపోతుంది. ఎందుకంటేనంటే సూర్యుడి మీద ఉన్నటువంటి ఓజోన్ పొర అంతా కూడా కన్నాలు పడిపోయిందంటే, కన్నాలుగా పడిపోయింది కనుక ఇప్పటి వరకు ఓజోన్ పొర సూర్యుడిచ్చే అంత భయంకరమైన ఉష్ణోగ్రతని, వేడిమిని భూమి మీదకి అంతగా రాకుండా ఆపుతూ ఉంది. కానీ అది ఎప్పుడైతే బర్స్ట్ అయిపోద్దో, ఎప్పుడైతే లేయర్ అనేటువంటిది బ్రేక్ అయిపోతుందో, ఇంకా సూర్యుడి నుంచి వచ్చేటువంటి వేడి అంతా కూడా దానికి ఇంకా అన్స్టాపబుల్ హీట్ అన్నమాట. ఇంకా డైరెక్ట్గా భూమిని అటాక్ చేస్తుంది, భూమి మీద పడిపోవడం అనేటువంటి జరుగుతుంది. ఆ రోజుల్లో కాసేటువంటి ఎండ, అంటే ఈ సూర్యుడు ఇంకా పూర్తిగా ఆగిపోయి నల్లగా మారిపోకముందు చాలా భయంకరమైనటువంటి సౌర తుఫాన్లు కూడా జరుగుతాయని శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. సూర్యుడి మీద సౌర తుఫాను వచ్చేటువంటి అవకాశం ఉంది, భూమిని కూడా తాకేటువంటి అవకాశం ఉంది. సూర్యుడు మునుపెన్నడూ లేనంత వేడిమిని అది ఎమిట్ చేస్తూ ఉంది. కాబట్టి సూర్యుడి మీద కానీ సౌర తుఫాను వస్తే భూమి మీద చాలా ప్రపంచ జనాభా అంతా కూడా నాశనం అయిపోతారు అనేటువంటి వార్తలు శాస్త్రవేత్తల మునుపు నుంచి కూడా, ఎప్పటి నుంచో కూడా మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నారు. ఆ సూర్యుడి మీద ఓజోన్ పొర అనేటువంటిది తెగిపోవడంతో పాటుగా కన్నాలు కూడా కనబడుతున్నాయండి సూర్యుడి మీద. అంటే ఆ కన్నాలు కూడా ఏ కలర్లో, ఆల్రెడీ నేను ఒకసారి వీడియో కూడా చేయడం అనేటువంటి జరిగింది. ఆ కన్నాలు కూడా బ్లాక్ హోల్స్ నల్లగా ఉన్నాయి ఆ సూర్యుడి మీద ఉన్నటువంటి కన్నాలు. అంటే ఆ నల్లగా ఉన్నటువంటి కన్నాలు లేదంటే రంధ్రాలు, మచ్చలు అవి ఎప్పటి నుంచో ఏర్పడ్డాయి. కానీ ఈ మధ్యన చెక్ చేసిన తర్వాత శాస్త్రవేత్తలకి తెలిసినటువంటి విషయం ఏంటంటే,
ఒకప్పుడు ఉన్నటువంటి సైజు కంటే కూడా ఆ నెల్లటి వలయాలు లేకపోతే ఆ నెల్లటి ఆ మచ్చలో సైజులో పెరిగాయంట. అంటే ఇప్పుడు ఒక మాట చెప్తా ఉన్నాను చూడండి, ఇప్పుడు మన తెల్ల షర్ట్ మీద ఒక ఇంక్ పెన్ కానీ ఇక్కడ పెట్టామనుకోండి, చిన్న స్పాట్గానే మొదలవుతుంది. అది కొంచెంసేపు ఎక్కువసేపు ఉంచామనుకోండి, ఆ ఇంక్ కాస్త ఇలా స్ప్రెడ్ అయిపోయి మొత్తం అంతా కూడా ఇంక్ అయిపోద్ది. సేమ్ ఇదే జరుగుతుందండి. బైబిల్లో జెఫన్యాలో రాసినటువంటి మాట కావచ్చు, ప్రకటన గ్రంథంలో 6వ ముద్ర విప్పబడిన తర్వాత జరిగేటువంటి పరిణామం కావచ్చు, శాస్త్రవేత్తలు చెబుతున్నటువంటి ఆ న్యూస్ కావచ్చు, ఇదంతటినీ కూడా పోల్చి చూస్తే మనకు అర్థమయ్యేటువంటిది ఒకటే, ఇప్పుడు ఎర్రగా ఉన్నటువంటి సూర్యుడు కాస్త నల్లగా మారిపోబోయేటువంటి రోజులకు వచ్చేసాడు. ఎందుకంటే ఇంక సూర్యుడికి కూడా లైఫ్ టైం అయిపోయింది. ఇంకా దేనికైనా సరే ఒక ఏజ్ ఉంటుంది కదా, ఒక టైం ఉంటుంది కదా, దాని తర్వాత ఇంకా ఎందుకు కూడా పని చేయకుండా పోతుంది. ఒక ఫోన్ కావచ్చు, ఒక బైక్ కావచ్చు, ఒక కారు కావచ్చు, ఏదైనా సరే సృష్టిలో ఉన్నటువంటిది ఏదైనా కొంతకాలం. అలాగే సూర్యుడికి కూడా వయసు అయిపోయింది, సూర్యుడికి కూడా సమయం సమీపించింది. ఇంకా అది తేజోహీనుడిగా మారిపోయేటువంటి రోజులు వస్తూ ఉంది కనుక దాని మీద వ్యాధి పుట్టింది. దాని మీద ఉన్నటువంటి మచ్చలు కాస్త, ఈ నల్లటి మచ్చలో కాస్త నెమ్మదిగా సైజు పెరుగుతూ ఉన్నాయంట. ఇప్పుడు సూర్యుడి మీద 4-5 మచ్చలు ఉన్నాయి, సైజు పెరిగినాయి. కొన్నాళ్ళకి ఆ మచ్చలు పెద్ద అయిన తర్వాత ఆ నల్లటి మచ్చలు కాస్త సూర్యుడిని ఏ రంగులోకి మార్చేస్తుందో అర్థం చేసుకోండి. అంటే బైబిల్లో ఏదైతే రాయబడిందో సైంటిఫికల్గా కూడా అవన్నీ కూడా ఈ రోజుల్లో సంభవిస్తున్నాయని చెప్పి ప్రూవ్ చేయబడతా ఉన్నాయి. సైంటిస్టులు బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులే బైబిల్లో రాసి ఉంచినటువంటి ప్రతి విషయం కూడా నెరవేరుతుందని చెప్పి సైంటిస్టులు తెలియపరుస్తూ ఉన్నారండి. ఎర్రగా ఉన్నటువంటి సూర్యుడు కాస్త నల్లగా మారిపోయేటువంటి రోజులు సంభవించబోచున్నాయి. సూర్యుడి మీద ఉన్న ఓజోన్ పొర తెగిపోతూ ఉంది. సూర్యుడి మీద నల్లటి మచ్చలు, వలయాలు అనేటువంటివి ఏర్పడ్డాయి. ఆ మచ్చలు నెమ్మదిగా వాటి యొక్క వైశాల్యత, వాటి యొక్క సైజ్ అంతా కూడా పెరుగుతూ ఉంది. ఆ నలుపు కాస్త ఒక రోజున సూర్యుడిని నల్లగా మార్చేస్తుంది. ఒక గోని సంచుల్లో తల వెంట్రుకలు పెట్టి కొడితే ఎలాగైతే సాఫ్ట్ అయిపోద్దో, ఎంత సాలిడ్ సూర్యుడు కాస్త ఒక మెత్తని సూర్యుడిగా మారిపోతాడు. ఇంకప్పుడు ప్రపంచ వినాశనమే, చీకటి ఉండదు. సముద్రం మీద ఒక రకమైనటువంటి మంచు లేయర్ అంతా కూడా ఫామ్ అయిపోతూ ఉంటుంది. ప్రాణ నష్టం అదొక రకమైన రీతిలో కనబడుతూ ఉంటుంది. అందులో ఒక మాట చెప్తున్నా చూడండి, ఇప్పుడు మనకి సూర్యుడు అంతా కూడా చాలా భయంకరమైనటువంటి ఉష్ణోగ్రత వేడితో మనకి ప్రకాశిస్తూ ఉన్నాడు. చాలా ఎండలు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఇప్పుడు వర్షాకాలంలో ఉందా అసలు? ఎండాకాలంలో ఉందా? రెండవ ఎండాకాలంలో ఉంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు మా అమ్మగారు. చలికాలంలో కూడా చలికాలంగా ఏమనిపించట్లేదు, మరొక ఎండాకాలంగానే ఉంది. అసలు కాలంలో అసలు మార్పులు ఏమీ లేవు అన్నట్టుగానే కనబడతా ఉంది. వర్షాకాలానికి, చలికాలానికి, ఎండాకాలానికి ఏం తేడా లేదు, ఇంకంతా ఒక రకంగా కనబడుతున్నట్టుగానే మనకు అనిపిస్తూ ఉంది. అంటే ముందు కంటే కూడా ఎక్కువగా సూర్యుడు ఆ వేడిని, ఉష్ణోగ్రతని పుట్టిస్తూ ఉన్నాడు. అందుకే పెద్దలు ఒక సామెత చెప్తూ ఉంటారు, ఆరిపోయేటువంటి దీపానికి వెలుగు ఎక్కువ అని చెప్పి. తెలుసు సూర్యుడికి ఇంకా నా టైం అయిపోయింది, ఇంకా నా లైఫ్ టైం అయిపోయింది కాబట్టి ఇంకా ఆగిపోయేటువంటి సమయంలో ఇంక ఎంత వేడైతే ఇవ్వాలో అంత వేడి ఇచ్చేసి ఒక 1000 వాట్ ఫిలమెంట్ బల్బ్ ఎలాగైతే ఒక్కసారిగా వెలిగించి టప్ అని పేలిపోయిన వెంటనే బ్లాక్ అయిపోయి డిమ్ అయిపోద్దో, అలాగే బ్లాక్ డిమ్ అయిపోయేటువంటి రోజులకు ముందు సూర్యుడు విపరీతమైన వేడిని కలుగు చేస్తూ ఉన్నాడు. విపరీతమైనటువంటి వేడి, దాన్ని బట్టి చెడ్డ పుండ్లు కూడా పుట్టును అని చెప్పి తర్వాత అధ్యాయంలో మనకు కనబడతా ఉంటాయి. అంత భయంకరమైనటువంటి వేడి అనేటువంటిది ఆ రోజుల్లో మనకి కనబడుతుంది. సూర్యుడు నల్లగా మారిపోయేటువంటి రోజులు అతి సమీపంలో ఉన్నాయని చెప్పి శాస్త్రవేత్తలు ప్రూవ్ చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఒకటే, మనం ఉన్నది ఆఖరి దినాల్లో ఉన్నాం, ఆఖరి రోజుల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం. ఇంకే విధంగా కూడా మనకి ఇంకా అవకాశం లేదు అని నమ్మడానికి, తెలుసుకోవడానికి ఇంతకు మించినటువంటి గొప్ప పెద్ద ఆధారం ఇంకేదీ లేదన్నట్టుగానే కనబడతా ఉంది. కాబట్టి ఎప్పటికైనా సరే మీరు సిద్ధపడాలి, ఎప్పటికైనా సరే మీ ఆత్మనేత్రాలు తెరవబడాలి, ఎప్పటికైనా సరే దేవుని యొక్క రాకడికి మేము అందరం కూడా స్థిరంగా కట్టబడినటువంటి వారమే ఉన్నాం అనేటువంటి ఆ నిశ్చయతలో మీరు అందరూ కూడా లేకపోతే ఖచ్చితంగా ఆ రోజుల్లో మీరు అందరూ కూడా ఉండవలసిన పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా ఆ రోజుల్లో వస్తుంది. పైగా సూర్యుడు నలుపైపోతారంట 6వ ముద్ర విప్పిన తర్వాత. దీని తర్వాత జరిగేటువంటి, దానితో పాటుగా జరిగేటువంటి పరిణామం ఏంటంటే చంద్రుడు కాస్త రక్తవర్ణమాయను అనే మాట కనబడుతుంది. నేను చదువుతున్నాను, ఒకసారి జాతకి చదవండి, గమనించండి. 12వ అధ్యాయం 6వ అధ్యాయం 12వ వచనం, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. అంటే చంద్రుడు వాస్తవానికి మన కింద నుంచి కానీ చూస్తే ఏ కలర్లో కనబడుతుంది?
ఒక 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 బ్లర్రీ వైట్ కలర్లో, స్మోకీ వైట్ కలర్లో కనబడుతుంది. అంటే ఒక చంద్రుడు వెలుగు ఎప్పుడైతే తెల్లగానే ఉంటుంది కనుక ఆ చంద్రుడు ఇచ్చేటువంటి కాంతి కూడా తెల్లటి వెలుగే ఉంటుంది. చంద్రుడు కూడా తెల్లగానే మనకు కనబడుతూ ఉంటాడు. ఈ తెల్లటి చంద్రుడు కాస్త ఎర్రగా మారిపోతాడంట, రెడ్డిష్ కలర్లోకి మారిపోతాడు. అంటే గ్రహణం అనేటువంటిది ఏదన్నా వస్తుందేమో అని అనుకుంటున్నారా? చంద్రగ్రహం అయినా సరే ఒక నిమిషానికి కొంత సమయానికి ఉంటుంది, వెళ్ళిపోద్ది. కానీ పూర్తిగా చంద్రుడు ఎర్రగా మారిపోతాడు, రక్తవర్ణములోకి మారిపోతాడంట. ఎప్పుడు? ఈ 7 సంవత్సరాల శ్రమకాలంలోని మరి ప్రాముఖ్యంగా 6వ ముద్ర దేవుడు విప్పిన సమయంలో ఆకాశ మండలంలో కనబడేటువంటి 2వ సూచన ఏంటంటే ఈ చంద్రుడు కాస్త కూడా ఎర్రగా మారిపోతాడు. అంటే పూర్తిగా రివర్స్ జరుగుతోంది. ఎర్రగా ఉన్న సూర్యుడు ఏమో నల్లగా మారిపోయాడు, తెల్లగా ఉన్నటువంటి చంద్రుడు ఏమో ఎర్రగా మారిపోతుంది. అంటే టోటల్ డిఫరెన్స్ జరుగుతోంది, టోటల్గా వియర్డ్గా జరుగుతోంది. కాబట్టి ఈ వెలుగునిచ్చేటువంటి రాత్రికాల సమయంలో వెలుగిచ్చేటువంటి చంద్రుడి వల్ల అయినా సరే భూమి మీదకి ఎంతో కొంత కాంతి వస్తుందిలే, ఎంతో కొంత ప్రకాశం అనేటువంటిది కనబడుతుంది, ఎంతో కొంత వెలుగు అనేటువంటిది మనుషులు చూడగలుగుతారులే అని అనుకోవడానికి కూడా వీల్లేదు. ఉదయం కాస్తనేమో నలుపు అయిపోయింది, చీకటైపోయింది. ఇంకా సాయంత్రం అయ్యేటప్పటికి చంద్రుడైన నుంచి అయినా కొంచెం వెలుగు వస్తుంది అనుకోవడానికి కూడా వీలేదు. ఎందుకంటే చంద్రుడు ఇచ్చేటువంటి వెలుగు కూడా అయిపోద్ది. పైగా చంద్రుడు రెడ్గా మారిపోతాడు. అంటే రాత్రికాల సమయంలో సమస్త సృష్టి మీద కూడా ఒక ఎర్రటి లైట్ అనేటువంటిది కనబడే అవకాశం ఉంటుంది. ఇది ఆల్రెడీ మనకి ఏవేలు గ్రంథంలో కూడా ప్రవచించబడింది. ఏవేలు గ్రంథాన్ని కూడా ఒకసారి నేను చదువుతాను చూడండి. ఏవేలు ముందుగానే ఈ విషయాన్ని గురించి రాసి ఉంచడానికి ఆయన ఇష్టపడ్డాడు. చూడండి, ఏవేలు గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతున్నాను చూడండి. వాటి భయము చేత భూమి కంపించుచున్నది, ఆకాశము తత్తరించుచున్నది, సూర్యచంద్రులకు తేజోహీనత కలుగుచున్నది, నక్షత్రముల కాంతి తప్పుచున్నది. యెహోవా తన సైన్యము నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది, ఆయన ఆజ్ఞను నెరవేర్చుచున్నది. బలము గలది యెహోవా దినము మహాభయంకరము, దాన్ని తాళగలవాడు ఎవడు? ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు వేడచమని చెప్పి చాలా క్లియర్గా ఆ చోట అనేటువంటిది, ఆ మాట అనేటువంటిది మనకు కనబడతాం. చాలా క్లియర్గా చూడండి, నేను చదువుతున్నాను ఇంకొకసారి. సూర్యచంద్రులకు తేజోహీనత కలుగుచున్నది, నక్షత్రములకు కాంతి తప్పుచున్నది అనేటువంటి మాట చాలా స్పెసిఫిక్గా, చాలా క్లియర్గా ఆ చోట అనేటువంటిది కూడా రాయడానికి పరిశుద్ధాత్మ దేవుడు అవకాశాన్ని అందించాడు. అంటే చంద్రుడు కూడా తేజోహీనుడిగా మారిపోతాడు. నేను చదువుతున్నాను, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 20వ వచనం మనం చదివినా సరే, ప్రభువు ప్రత్యక్షముగా ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు అనే మాట కనబడతా ఉంది. అపోస్తలుల కార్యంలో కూడా ఆ మాట రాయబడింది, ఏవేలు గ్రంథంలో కూడా మాట రాయబడింది. అంటే సూర్యుడు నెలగా మారిపోతాడని అపోస్తలుల కొత్త నిబంధనలో రాయబడింది. చంద్రుడు బ్లడ్ మూన్లా అంటే తెల్లగా ఉన్నటువంటి చంద్రుడు కాస్త ఎర్రగా మారిపోతాడు, రెడ్డిష్ కలర్లోకి మారిపోతాడు అనేటువంటి మాట కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అంటే సూర్యుడేమో నల్లగా, చంద్రుడేమో ఎర్రగా. మరి ఏమన్నా అవకాశం ఏదైనా ఉందంటారా? అసలు చంద్రుడు అనేటువంటి వాడు ఎర్రగా మారడానికి అసలు సూచనలు ఏమన్నా ఉన్నాయంటే మీరు నమ్మండి, నమ్మకపోండి, ఏవేలు గ్రంథంలో ఏదైతే ప్రవచనాత్మకమైన రీతిలో రాయబడిందో, అపోస్తలుల కార్యం 2:20లో ఏదైతే ప్రవచనాత్మకమైన రీతిలో మాట్లాడబడిందో, చెప్పబడిందో, అది ఈ రోజుల్లో అంటే ఈ టైంలో నెరవేర్పులోకి వచ్చింది అని అనడానికి ఎంతకంటే పెద్ద ఆధారం లేదు. ఆల్రెడీ దీని మీద నేను ఒక వీడియో అయితే కూడా చేయడం జరిగింది. మరొకసారి మీ అందరికీ అర్థమయ్యే రీతిలో తెలియపరిచే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు గమనించుకున్నారో లేదో, మీరు ఎప్పుడు నా వీడియోస్ చూసారో లేదో, కొంతమంది నాసాకి సంబంధించినటువంటి శాస్త్రవేత్తల్లో చంద్రమండలం మీదకి వెళ్ళి కొన్ని పరిశోధనలు చేస్తున్న సమయంలో చంద్రుడి మీద చంద్రుడు తుప్పు పడుతున్నాడు అనే విషయాన్ని గమనించి చెప్పడం జరిగింది. అంటే చంద్రుడు తుప్పు పడుతున్నాడంట. ఇదేంటి చంద్రుడు తుప్పు పట్టడం ఏంటి? తుప్పు పట్టాలంటే ఆక్సిజన్ ఉండాలి, ఖచ్చితంగా వాటర్ అనేటువంటిది ఉండాలి. ఈ రెండు లేకుండా తుప్పు అనేటువంటిది ఏర్పడడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. పైగా వీళ్ళు ఎప్పుడైతే పరిశోధనలో చంద్రుడి మీద జరిగిస్తా ఉన్నారో, ఆ చంద్రుడి మీద జరిగిస్తున్న సమయంలో వాళ్ళకి తేలినటువంటి సత్యము, నిజం ఏంటంటే చంద్రుడు తుప్పు పడుతున్నాడంట. తుప్పు పడుతున్నాడు ఏంటని అనుకుంటున్నారా? ఒకవేళ అది అవాస్తవం మీరు అనుకుంటున్నారా?
నా మాటని విన్ని కొంతసేపు తర్వాత మీరు గూగుల్ చేయండి, లేకపోతే యూట్యూబ్లో చెక్ చేయండి. మూన్ ఈజ్ రస్టెడ్ అనేటువంటి మాటను మీరు టైప్ చేస్తే నేను చెప్పింది నిజమో కాదో అర్థమైపోద్ది. చంద్రుడు తుప్పు పడుతున్నాడో అనే విషయాన్ని గమనించుకొని చాలామంది శాస్త్రవేత్తలు చంద్రమండలంలోకి వెళ్ళి పరిశోధన చేసిన తర్వాత నిజంగానే చంద్రుడు తుప్పు పడుతున్నాడండి అనేటువంటి విషయాన్ని నిర్ధారించి చెప్పారు. చంద్రుడి మీద ఉండకూడనటువంటి ఒక రస్ట్ ఫామ్ చేసేటువంటి సబ్స్టెన్స్ను వాళ్ళు కనుగొన్నారు. దాని పేరే హెమటైట్ అనేటువంటిది చంద్రుడిని ఆవరించిందంట, చంద్రుడి మీద కనబడతా ఉందంట. ఈ హెమటైట్ అనేటువంటిది ఏ కలర్లో ఉంటుందంటే రెడ్డిష్ కలర్లో ఉంటుంది, రక్తవర్ణము రంగు కలిగినటువంటి రంగులా కనబడతా ఉంటుంది. కాబట్టి ఎప్పుడన్నా చూడండి, ఒక ఇనప వస్తువు కానీ ఎక్కడన్నా తుప్పు అనేటువంటిది మొదలైంది అనుకోండి, అది ఆగిపోదు, అది నెమ్మదిగా స్ప్రెడ్ అయ్యి ఆ ఇనప మొక్క అంతటికి కూడా పడేస్తుంది. శాస్త్రవేత్తలు కూడా అదే నిర్ధారించి తేల్చి చెప్పిన విషయం ఏంటంటే, సూర్యుడు తుప్పు పట్టేటువంటి దశలో ఉన్నాడో కొంతకాలానికి సూర్యుడు ఎర్రగా మారిపోతాడు. ఈ హెమటైట్ అనేటువంటి రస్ట్ సూర్యుడి మీద స్ప్రెడ్ అవుతూ ఉంది, నెమ్మదిగా పెద్దదవుతూ ఉంది. దాని యొక్క వైశాల్యత, దాని యొక్క డైమెన్షన్స్ అన్నీ కూడా మారిపోతున్నాయి. మొన్నటి వరకు కూడా దాని సైజ్ చిన్నగానే ఉంది, కానీ ఈ మధ్యకాలంలో మేము పరిశీలిస్తే తేలిన విషయం ఏంటంటే ఈ హెమటైట్ అనేటువంటి తుప్పు పదార్థం లేకపోతే ఎర్రటి పదార్థం చంద్రుడు అంతటినీ కూడా పూర్తిగా కప్పేసేటువంటి పరిణామాలు కనబడుతున్నాయి. నెమ్మదిగా అది వ్యాధి వలె, క్యాన్సర్ పుండు వలె విస్తరించబడిపోతుంది, స్ప్రెడ్ అయిపోతూ ఉంది. కాబట్టి కొన్ని దినాల్లో, కొన్ని సంవత్సరాల్లో ఈ వెలిగిచ్చే చంద్రుడు సైతం ఎర్రగా మారిపోబోతున్నాడు. అంటే చంద్రుడి నుంచి వచ్చేటువంటి వెలుగు సైతం రాత్రికాల సమయంలో ఇవ్వడం అనేది ఆగిపోతూ ఉంది. ఇది నేను చెప్తుంది కాదు, గూగుల్లో చెక్ చేయండి, యూట్యూబ్లో చెక్ చేయండి, బైబిల్ని ఒకసారి ప్రక్కన పెట్టుకుని చదువుకోండి. ఇవన్నీ జరుగుతాయి కదా అని చెప్పి కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు మానవాళి యొక్క శ్రేయస్సు కోరి బైబిల్లో వీటి గురించి రాయించాడో లేదో కూడా మీరు పరిశీలించుకోండి. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది నిజమైన దేవుడు ఎవరో, బైబిల్ నిజమా కాదా అనేటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేయడానికి ఒక అవకాశంగా ఉంటుంది. కనుక చంద్రుడు సైతం ఎర్రగా మారిపోతున్నాడో, ఇంకా వెలుగివ్వడు. అంటే ఉదయం వెలుగు ఉండదు, రాత్రికాల సమయంలో కూడా ఇంక వెలుగు అనేటువంటిది ఉండదు. ఇంక యావత్ ప్రపంచం అంతా కూడా, యావత్ సృష్టి అంతా కూడా చీకటమయమైపోతుంది. పోన్లే కొన్ని నక్షత్రాలన్నా ఉన్నాయి కదా, ఆ నక్షత్రాల నుంచి వచ్చేటువంటి ఆ వెలుగైనా సరే ఎంతో కొంత చూడగలిగేటువంటి, కొంచెం చూసేటువంటి అవకాశం ఉంటుంది కదా అనుకోవడానికి కూడా లేదు. నక్షత్రాల వల్ల కూడా కొంత వెలుగు అనేటువంటిది, తేజస్సు అనేటువంటిది ఎమిట్ అవుతూ ఉంటుంది భూమి మీదకి. కానీ ఆ నక్షత్రాలు కూడా ఉండవు కదా. ఎందుకంటే తర్వాత మీరు మాట కన్నా చదివితే పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టుగా ఆకాశ నక్షత్రంలో కూడా భూమి మీద ఏమైపోతాయి, రాలిపోతాయి. అంటే ఆకాశంలో ఇంకే విధమైనటువంటి వెలుగునిచ్చేటువంటి నక్షత్రములు కూడా కనబడవు. ఒక అంజూరపు చెట్టు నుంచి పడిపోయేటువంటి ఆ పళ్ళు వలె, కాయలు వలె టపా 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 అని చెప్పి నక్షత్రాలు పడిపోతుంటే సృష్టిలో ఎంత బాగా నాశనం అయిపోద్దో, భూమి ఎంత నిరాకారంగా మారిపోతుందో. ఏదో ఒక ఉల్కా వస్తుంది, లేకపోతే ఏదో ఒక భాగం మనల్ని భూమిని తాకేటువంటి రీతిలో ఉంది, అది తాకితే భూమి అంతా ఒక 5 నిమిషాల్లో మాడిపోతుంది అనేటువంటిది మనకు వినబడతా ఉంది చాలాసార్లు. యాస్ట్రాయిడ్స్ అన్నీ కూడా భూమిని తాకబోతున్నాయండి, వాటిని శాస్త్రవేత్తలు పేల్చేసరికి ఆ ఆకాశ మండలంలోనే అంటున్నారు. అలాంటిది కొన్ని కోట్లాది నక్షత్రాలన్నీ కూడా భూమి మీద రాలిపోతే భూమి అనేటువంటిది కనబడుతుందా? భూమి అనేటువంటిది మిగులుతుందా? అసలు వెలుగు అనేటువంటిది ఏ విధంగా అయినా సరే చూసేటువంటి అవకాశం అనేటువంటిది కనబడుతుంది అంటారా? యావ సృష్టి అంతా కూడా చీకటమయమైపోద్ది. అంటే ఒక మాటలో చెప్పాలంటే సూర్యుడు చంద్రుడు అనేటువంటి వాడు దేవుని చేతుల మూలంగా, లేదంటే దేవుని యొక్క నోటి స్వరం మూలంగా ఏర్పరచబడక ముందు ఈ శూన్యంగా ఉన్న భూమి ఎలాగైతే చీకటమయమై ఉన్నదో అదే విధంగా మళ్ళీ ఆ భూమి మారిపోబోతా ఉంది. ఇది బైబిల్ చెప్పింది, బైబిల్ చెప్తుంది. ప్రస్తుత శాస్త్రవేత్తలు, సైంటిస్టులు కూడా నిర్ధారించి చెప్తున్నటువంటి నగ్న సత్యము. ఇంతకంటే పెద్ద అవకాశం, ఇంతకంటే పెద్ద రుజువు, ఇంతకంటే పెద్ద ఆధారం మనిషికి ఇంకా అవసరం లేదని అంటాను. అన్ని విధాలుగా దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. అమ్మ, నేను వచ్చేస్తా ఉన్నాను, నేను రాబోయేటువంటి గడియ
సమీపించింది. కాబట్టి నేను వస్తున్నానని చెప్పి యావ సృష్టి అంతా కూడా సిద్ధపడిపోతుంది. ఆయన మూలంగా కలుగు చేయబడిన సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు ఇవన్నీ సిద్ధపడుతున్నాయి. దేవుడు రాకడ వచ్చేస్తుందని చెప్పి గడగడ వణుకుతూ మేము ఉండలేం బాబోయ్, ఆయన వచ్చే సమయానికి ఈ విధంగా ఉండలేము, ఆయన యొక్క వెలుగు ముందు మేము ప్రకాశించలేము, ఆయన తేజస్సు ముందు మేము తేజరల్లలేము, కాబట్టి అంతకంటే ముందుగానే మేము నాశనం అయిపోవాలని చెప్పి, అంతకంటే ముందుగానే మేము ఇంకా వెలుగు ఇవ్వలేనటువంటి హీనులుగా, తేజోహీనులుగా మారిపోదామని చెప్పి యావ సృష్టి అంతా కూడా సిద్ధపడిపోతుంది. కానీ ఆయన స్వరూపంలో కలుగు చేయబడిన మానవుడే ఇంకా దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడలేకపోతుంది. మహామహా ఘోరాతి ఘోరమైన దినమది, యేసయ్య ఉగ్రత దినమది. ఆ దినం ఎవరో కూడా తప్పించుకునే నాదుడు లేడు. ఒక పాట కూడా ఉంటుంది, తల్లి జాడ పిల్లకు లేక పిల్ల జాడ తల్లికి లేక అనేటువంటి పాట ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటనుకుంటున్నారు? ఇంకా తల్లి పిల్లలు అనేటువంటి వాళ్ళు చూసుకునేటువంటి స్థితి కూడా ఉంటుంది. ఇక్కడ చీకటమైపోద్ది. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు అనే పాట ఉంటుంది. చూసారా, విన్నారు ఎప్పుడన్నా? అలాంటి భయంకరమైన దినం నుంచి మన దేవుడు తప్పించాలని ఆశపడుతున్నాడండి. బాప్తీసం తీసుకోండి, యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా స్వీకరించండి. మారు మనసు లేకపోతే అర్జెంటుగా మారు మనసులోకి నడిపించబడండి. పాపాన్ని విడిచిపెట్టండి. కాదు కూడదు అంటారా? కనీసం మనిషిని ఇంకొక మనిషి గుర్తుపెట్టే అంత వెలుగు కూడా ఉండదు. కటిక చీకటి, కమ్మి చీకటి అనేటువంటిది ఏర్పడిపోద్ది. భయంకరమైనటువంటి చీకటి దినాలు అవన్నీ కూడా. ఆ దినాల్లో దేవుడు మనం ఉంచడానికి ఇష్టపడలేదు. ఒక యాస్ట్రాయిడ్, చిన్న యాస్ట్రాయిడ్ భూమిని తాగితేనే భూమి నాశనం వద్దంటండి. కొన్ని కోట్లాది 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 నక్షత్రాలన్నీ కూడా భూమి మీద రాలిపోతాయి. అవన్నీ అయ్యే సమయానికి, ఇంకంతా అయిపోయే సమయానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వస్తారు, భూమి మీద అడుగు పెడతారు. మరి అప్పుడు ఆ రాలిపోయినప్పుడు అందరూ కూడా చచ్చిపోతారు కదండి ఆ తాకిడికి. అంటే ఆ సమయంలో వాళ్ళు మరణము వెతుకుదురు, కానీ మరణము వారి నుంచి పారిపోవును ఉంది బైబిల్లో. చచ్చిపోరు, కావాలంటే చావు రాదు. ఆ తేళ్ళు కొడతా ఉంటాయి చూడండి, చచ్చిపోతే బాగుంటారా అనుకున్న వాళ్ళకి మరణం రాదంట. మరణం వాళ్ళు విడిచి పారిపోయిందని ఉంది బైబిల్లో. ఇన్ని జరుగుతున్నా సరే చచ్చిపోయాం అనుకోండి, ఆ దెబ్బతో కొంచెంసేపు ఆ బాధను భరించి చచ్చిపోవచ్చు. కానీ బాధ ఉంటుంది, కానీ మరణం రాదు. బాధ అనుభవించాలి, తప్పకుండా అనుభవించాలి. అందుకే ఇంకా మొత్తం ట్రీస్ అన్నీ కొలాప్స్ అయిపోతాయి, బిల్డింగ్స్ అన్నీ కూడా కొలాప్స్ అయిపోతాయి, భూమి అంతా కూడా నిరాకరంగా మారిపోద్ది. ప్రజలందరూ కూడా ఇంకా పర్వతాల దగ్గరికి వచ్చేస్తారు. పర్వతాలు, ఆ కొండలో ఆ మౌంటైన్స్ అన్నీ కూడా స్థానాలు మారిపోతాయి. అవి కూడా సిద్ధపడిపోయినాయి. ఆయన వచ్చేస్తున్నాడు బాబాయ్, ఇంక మనం నిలబడలేము, దద్దరిల్లిపోవాలని చెప్పి ఇంకా కదిలిపోతున్నాయి. అవి కూడా తప్పిపోతాయి. ఆ సమయంలో మిగిలి ఉన్నటువంటి వ్యక్తులు, అంటే చావు కోసం వెతికినా సరే చావు అనేటువంటిది రాకుండా నరకయాతన అనుభవించేటువంటి వ్యక్తులు అందరూ చేసే పనులు ఎలా ఉంటాయో 15-17 వచ్చిన వరకు కనబడ చూడండి. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహల్లోనూ బండ సందుల్లోనూ దాక్కొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజారిన వాడెవడో, మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. పర్వతాల స్థానాలు మారిపోతున్నాయి. అంటే పర్వతాలు, మౌంటైన్స్ అన్నీ కూడా కూలిపోతున్నాయి. కూలిపోతున్న సమయంలో మనుషులందరూ కూడా చచ్చిపోవాలని ఆశపడుతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు, మరణం రావట్లేదు. భయంకరమైన శ్రమలు అనిపిస్తున్నారు, మరణం రావట్లేదు. అప్పుడు ప్రజలందరికీ కూడా కనబడుతుంది. ఏం కనబడుతుందంటే పెద్ద పెద్ద కొండలు కాస్త, బండలు కాస్త ముక్కలుగా ఆరిపోయి పడిపోవడం, కొలాప్స్ అయిపోవడం అనేటువంటిది జరుగుతుంది. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు, భూరాజులు, సహస్రాధిపతులు, ధనికులు, పేదలు, దాసులు, ఇంకెవ్వరు లేరు, మిగిలిన్న ప్రతి ఒక్కరూ కూడా ఇంకా చావు ఎలాగ రావట్లేదు కాబట్టి కొండ పర్వతాలన్నీ కూడా విరిగి పడిపోతున్నాయి కాబట్టి వాటిలోకి వెళ్ళిపోయి వాటిని ఎదుర్కొని మనం అవి మన మీద పడిన తర్వాత చావు వస్తుందని చెప్పి పరిగెడతారంట. పర్వతాలను అడుగుతారంట, కొండ పర్వతమా, బండరాల్లా మా మీద పడిపోండి మేము చచ్చిపోతామని చెప్పి. అయినా మరణం రాదు. ఆయన వచ్చి యాంటీక్రైస్ట్ని చంపి సాతాను మీద జయాన్ని అందించి అప్పుడు వాళ్ళందరినీ కూడా మండుడు అగ్నిగుండంలో పాడేసి 1000 సంవత్సరాల పరిపాలన చెయ్యాలి అనే ఉద్దేశంతో ముందు జరిగేటువంటి పరిణామం అంతా కూడా ఇదన్నమాట. ఒక కొండలు ఒకటి మిగిలిన, చెట్లు లేవు, చెట్ల మీద కిందకు దూకేసి చచ్చిపోదాం అంటే చెట్లన్నీ కొలాప్స్ అయిపోయినాయి, పాడైపోయాయి, ఇంకేమీ కూడా కనబడట్లేదు. సముద్రంలో ముళ్ళు చచ్చిపోదాం అంటే సర్ఫేస్ అంతా కూడా మంచు పర్వతం, మంచు గడ్డ కట్టేసినట్టుగా కట్టేస్తుంది. ఇక ఏదైనా వాగుల్లో దూదంటే నీళ్ళు ఉండవు. ఇంకెక్కడ చూసినా మరణం అనేది వెతికినప్పటికీ మరణం అనేటువంటిది ఎదురు కాదు, జరగదు.
మరణించరు మనుషులు. ఇంక చివరిగా పర్వతాలు సైతం ఇంక వనకడం, ఇలాగ శివరవ్వడం, కూలిపోవడం, బండలన్నీ కింద పడిపోవడం చూస్తారు. అందరూ అక్కడికనే వెళ్ళిపోతే ఆ పర్వతాలన్న బండలన్నా మన మీద వచ్చి పడి చచ్చిపోతామేమో అని చెప్పి వాటిని బ్రతిమాలుతారంట. పర్వతాల బండల మా మీద పడి మాకు మరణాన్ని అందించండి. కారణం మరణం రాదు, దేవుడి చేతిలోనే ఆ ఉగ్రత. భరించాలి. సాతానికి వాళ్ళ జీవితాలు సమర్పించేసుకుంటారు, 666 ముద్రలు వేయించేసుకుంటారు, నిత్య నరకానికి పాత్రులైపోతారు. చాలా బాధను అనిపిస్తారండి. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, దీని గురించి చెప్పడం అనేటువంటిది కానీ మొదలుపెట్టి పెడితే అసలు ఎండింగ్ అనేది ఉండదు. అంత అద్భుతమైన సారాంశవంతమైనటువంటి సందేశం ఇది. కానీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఆ ఉగ్రతలో దేవుడు మనల్ని ఉంచాలని ఆశపడట్లేదు. ఆ దినాల్లో మనం ఉండడానికి దేవుడు ఇష్టపడట్లేదు. అంతకంటే ముందుగానే సంఘం ఎత్తబడేటువంటి క్రమంలో ఆ ర్యాప్చర్లో మనందరినీ కూడా కొనిపోవాలని ఆశపడుతున్నాడు. దానికి గల కావలసిన టికెట్ కావాలి. ఆయన వచ్చేటువంటి సమయానికి ఆ ట్రైన్ ఎక్కాలంటే, ఆ ఫ్లైట్ ఎక్కాలంటే టికెట్ ఎలాగ అవసరమో, పాస్పోర్ట్ ఎలాగ అవసరం, వీసా అనేటువంటిది ఎలాగ అవసరమో, రక్షణ అనేటువంటిది, బాప్తీసం అనేటువంటిది అవసరం. ఈ టికెట్ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తీసుకెళ్తారు. కానీ ఆయన వచ్చే సమయానికి టికెట్ లేని వారందరినీ కూడా వదిలి వెళ్ళిపోతుంది ఆ బస్సు లేకపోతే ట్రైన్. చాలా ఇబ్బంది పడిపోతారు. దయించి గమనించండి, మనం ఉన్నది అంత్య దినాల్లో ఉన్నాం, ఆఖరి దినాల్లో ఉన్నాం. అంత్య దినాల్లో నీ బిడ్డల మీద నా ఆత్మను కుమ్మరిస్తా అన్నాడు. నాకు ఏ ట్రైనింగ్ లేదు, ఏ అభ్యాసం లేదు, ఏ పాస్టర్ వెనకాల తిరగలేదు. అంత్యదినాల్లో ఉన్నాం గనుకే నాకు ఏ జ్ఞానం లేని నన్ను ఆయన ఆత్మతో కుమ్మరించి, ఆత్మతో అభిషేకించి నిగూఢమైనటువంటి మర్మాలు, సత్యాలు తెలియపరుస్తున్నాడండి దేవుడు మీ అందరితో కూడా. మనం ఉన్నది అంత్యదినాల్లో అని చెప్పి నమ్మడానికి 2 రోజులు చెప్తా ఉన్నాను. 2 రోజుల్లో ఆ శాస్త్రవేత్తలు కూడా నిర్ధారించి చెప్తున్నటువంటి విషయమే, చంద్రుడు రష్టపడుతున్నాడు, ఎర్రగా మారిపోతున్నాడు. సూర్యుడు కూడా నల్లటి వలయాలు కనబడుతున్నాయి. సూర్యుడు కూడా కొంతకాలానికి చీకటమయం అయిపోతాడు, నల్లగా మారిపోతాడు. ఇదంతా కూడా దేనికి సంకేతం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాకడికి సంకేతం. ఆయన వచ్చేటువంటి గడియ ఆసన్నమైంది కనుక మీరు మేలుకొండి, అనేక మందిని నిద్ర లేపండి, అనేక మందిని దేవుని వైపుగా నడిపించండి. ఎప్పటికైనా ఆలస్యం అయింది లేదని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా మరొకసారి దేవుని పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.